హలో! హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. మా బాబు తెలిసే ఉంటుంది మీకు. ఈరోజు స్కూల్‌కెళ్తున్నాడు. మార్నింగ్ 7:15 బస్సొచ్చేస్తది. ఇదొక గ్రేవీ చూపిద్దామని మీకు చిన్న వీడియో ఏం కాదు, పెద్ద వీడియో అండి ఇది. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ మాకు చిక్కుతాయి ఇక్కడ. సో, ఫ్రైడ్ ఆనియన్స్, టొమాటో వేసి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు ఎగ్ కర్రీ చేద్దామని. ఎగ్స్ బాగా బాయిల్ చేసేసి పసుపు, ఉప్పు, కారం వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగము అండ్ కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. టేస్ట్ బాగొస్తుంది గ్రేవీ జీడిపప్పు వేసుకుంటే. సో, అందుకు దాంట్లోకే ఎగ్ కర్రీలోకే ఈ పెరుగులోకే కొంచెము గరం మసాలాను, పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాననమాట. ఈ మిశ్రమం గూడా కలిపి పెట్టాను. అది టొమాటో, ఆనియన్స్‌ది చూపిచ్చాను కదా! అది కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. దాన్ని వేసి ఎగ్‌లోకి కర్రీ చేద్దామనేసి ఈ 2 కలిపి పక్కన పెట్టుకున్నాను. ఉప్పును, కారము చూసి వేసుకోండి. ఎందుకంటే ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళకుంటుంది కదండీ! కొందరికి స్పైసీగా కావాలంటే కారం వేసుకోవచ్చు. అది మీ ఇష్టమండి. నేను కొలతలేం చెప్పడంలా. జస్ట్ ప్రాసెసింగ్ ఒక్కటే చెప్తున్నాను. మీకెలా ఇష్టమైతే అలా వేసుకోండి. ఎందుకంటే తెలిసిపోతుందండి. ఎవరు వంటలు చేయకుండా అయితే ఉండరు కదా! అందరికీ వంటలొస్తాయి. సో, మీకు తెలిసే ఉంటుంది. ఎంతెంత వేసుకోవాలి, ఎంతమందికి ఎంత క్వాంటిటీ కావాలి అన్న విషయం మీకు తెలుసండి. అందుకే నేను ప్రత్యేకంగా ఏమి చెప్పడం లేదు. అండ్ అంతా కలిపి పెట్టుకున్నాను. ఇది మన ఆనియన్, టొమాటోది మిక్సీ కాడిచ్చి పెట్టుకున్నా. మనము అదే ఎగ్స్ వేయించిన బాండీలోనే కొద్దిగా నూనె వేసి కరివేపాకేసుకున్నా. కరివేపాకు ఎందుకేసుకున్నానంటే నాకు ఇష్టము. చాలా టేస్ట్ బావుంటది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. కరివేపాకు పిల్లలు తినాలి, పెద్దలు కూడా తినాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాలింగ్ ఎక్కువైపోయింది. కరివేపాకు తింటే చానా మంచిది. అందుకని కరివేపాకు వేసుకున్నానండి నేను. మీకు ఒకసారి చెప్దామనేసి చెప్పానంతే. మీకిష్టముంటే వేసుకోండి, లేదంటే తీసేసేయండి. తర్వాత ఆ రెండిటిని వేసి కొద్దిగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలనమాట. ఆయిల్ సెపరేట్ అయ్యేది నేను చూపియలేదు. మీకు తెలుస్తుందప్పుడే ఆయిల్ సెపరేట్ అయ్యేది. అలాగే కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా బాయిల్ అవ్వాలి. బాగా కొద్దిగా ఒక 10, 15 మినిట్స్ బాగా బాయిల్ అయితే తర్వాత ఆ బాయిల్ అయిన దాంట్లోకి ఎగ్స్ వేసేస్తాం. ఎగ్స్ వేసేసిన తర్వాత అవి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అట్లా ఎగ్స్ ఆ మసాలా కంటే వరకు చేసుకొని కస్తూరి మేతి వేశా లాస్ట్‌లో. భలే టేస్ట్ బావుంటుందంట. కస్తూరి మేతి వేస్తే కూరల్లో అందుకే వేశానండి. దీని తర్వాత కొంచెం ఒక మిశ్రమాన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాను. అది వస్తుంది చూడండి. డ్రమ్ స్టిక్స్ అనమాట. చికెన్ డ్రమ్ స్టిక్స్. సో, దీంట్లో ఏమంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికని మ్యాగ్నేట్ చేశాను. ఉప్పు, పసుపు, పెరుగు, గరం మసాలా, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. ప్రతి ఒక్కటి చూడండి. నేను చెప్తూ ఉంటాను. బట్ చూడండి మీరు తెలుస్తుంది. ఓకేనా? కారము, తర్వాత నిమ్మరసము, తర్వాత నేను ఎయిర్ ఫ్రైలో పెట్టుకుంటాను కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నాను. లేదనుకో మీరు ఆయిల్ వేసే పని అవసరం లేదు. అలానే ఇప్పుడు ఎక్కడి వరకు వేశానో నిమ్మరసంతో స్టాప్ చేసి మ్యాగ్నేట్ చేసి లోపల పెట్టుకోండి ఫ్రిడ్జ్‌లో. ఒక్క హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. తర్వాత తీసి బాండ్లీలో అయినా ఏయించుకోండి మీరు. ఎయిర్ ఫ్రైలో వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను. నాకేం పెద్ద ఈజీ కాదండి. నాకు ఈ వీడియోస్ తీయడానికి ఎవరి సపోర్టు నేను తీసుకోవడం లేదు. జెన్యూన్‌గా చెప్తున్నాను. నేను మీకు చెప్పాలనే చెప్తున్నా. తెలుసుకోండి ప్లీజ్. ఓకేనా? ఇది చూడండి ఎయిర్ ఫ్రైలో పెట్టా నేను. ఆయిల్ కొంచెం రాసి కింద పెట్టాననమాట. టైమింగ్ వచ్చేసి 13 మినిట్స్ పెట్టాను. డిగ్రీస్ వచ్చేసి 350 పెట్టాననమాట. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది మీకు చూపిస్తా. ఒకవైపు సేమ్ నేను 13 మినిట్స్ 350 అని చెప్పాను చూసారా? మళ్ళా తిప్పి అదే డిగ్రీసే పెట్టుకోండి. ఓకేనా? ఓకే అండి. బాయ్ అండి. టేక్ కేర్ అండి.